హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను శ్రీ శారదాదేవి జీవితంలో పార్ట్ 8లో ఈ లోకం నుండి మాతృదేవి నిష్క్రమణ గురించి చెప్తున్నాను. 1911, 1912 సంవత్సరాల్లో ఆమె యాత్రలు చేసిన తర్వాత ఆమె జీవితంలో ప్రత్యేకంగా పేర్కొనదగిన ముఖ్యాంశాలు ఏమీ కానరావు. ఆమె సమయం కలకత్తాలో జైరాంబాట్లో ఆధ్యాత్మిక ఉపదేశాలను ఇవ్వడంతో గడిచిపోయింది. 1919 సంవత్సరానికి ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. జ్వరం ఎక్కువగా వస్తూ ఉండేది. దాన్ని మొదట్లో గుర్తించకపోవడం చేత అందుబాటులో ఉన్న చికిత్సల వల్ల ప్రయోజనం లేకపోవడంతో ఆమెను కలకత్తాకు తీసుకువెళ్లారు. ఆ వ్యాధిని కాలా అజర్ అంటే మన్నినీటి జ్వరం అని వైద్యులు నిర్ధారణ చేశారు. ఆ కాలంలో ఆ వ్యాధికి తగిన మందులు లేకపోవచ్చే మాతృదేవి 1920వ సంవత్సరం జూలై 20వ తేదీన మహాసమాధి చెందారు. ఆమె చివరి రోజులను గురించి 2 ముఖ్య విషయాలను చెప్పవలసి ఉంది. రాధు పట్ల ఆమెకు గల మమకారం ఆమె భౌతిక స్థాయి జీవితానికి ఆధారం అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. కొన్ని రోజులకు మహాసమాధి చెందుతారనగా మాతృదేవి రాధు అనురాగబంధం నుండి పూర్తిగా విడవడడం కానవస్తుంది. అప్పటి వరకు రాధు లేనిదే ఒక్క క్షణమైనా నిలువలేని ఆమె రాధును తన దగ్గరికే రానిచ్చేవారు కాదు. అంతేకాదు, ఆమెను జైరాంబాటి పంపించమని కోరేవారు. రాధు చంటిబిడ్డ తనను సమీపించినప్పుడు ఆ బిడ్డను అక్కడి నుండి తీసుకుపోమ్మని తొందర పెట్టేవారు. భక్తులు, శిష్యులు రాధు పక్షం వహించి వాదిస్తున్నప్పుడు రాధు నుండి తన మనస్సును పూర్తిగా తొలగించానని బాహటంగా ప్రకటించారు. మాతృదేవి వ్యక్తిత్వంలోని నిగూఢ రహస్యం తెలిసిన స్వామి శారదానంద మొదలైన వారు మాతృదేవి ప్రాకృత శరీరాన్ని చాలిస్తారని సూచన ద్వారా తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి త్వరితంగా క్షీణించింది. ఆమె నిర్యాణానికి 5 రోజులున్నది. అనగా అన్నపూర్ణమ్మ అనే వృద్ధ స్త్రీ తన భవిష్యత్తును గురించి తనకున్న భయాన్ని మాతృదేవికి విన్నవించుకోగా మాతృదేవి ఇలా అన్నారు: నీకు భయం ఎందుకమ్మా? నీవు గురుదేవులను దర్శించావు. కానీ నీకు ఒక విషయం చెబుతాను. మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను ఎంచడానికి బదులుగా నీ దోషాలను ఎంచుకో. ఈ సర్వం ప్రపంచాన్ని నీదిగా చేసుకో. నీకు పరాయివారు ఎవరూ లేరు. ఈ సర్వ ప్రపంచం నీదే. ఇదే మాతృదేవి ప్రపంచానికి ఇచ్చిన చర్మ సందేశం. చివరి 3 రోజుల్లో స్వామి శారదానందని తన దగ్గరకు పిలిచి, శరత్, నేను వెళ్ళిపోతున్నాను. యోగిన్, గోలప్, మిగతా వారు ఇక్కడ ఉన్నారు. వారిని కనిపెట్టి ఉండు అని చెప్పడం తప్ప ఆమె మరేమీ మాట్లాడలేదు. మహాసమాధి చెందడానికి ముందు ఆమె ముఖం, శరీరం నల్లబడి వడిలిపోయి ఉంది. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఆమె నిర్యాణానంతరం గొప్ప మార్పు సంభవించింది. వడిలిపోయిన ఆమె శరీరం, ముఖం నిండుతనంతో తేజవంతమైంది. ఆమె ముఖ వళిక అర్చింపబడుతున్న దుర్గాదేవి విగ్రహంలా బంగారు ఛాయతో ప్రశాంతంగా ఉంది. ఈ లక్షణాలు ఆమె ముఖంపై చాలాసేపు కనిపించాయి. ఆమె భౌతిక కాషాయాన్ని ఊరేగింపుగా పవిత్ర గంగానది తీరాన తీరానున్న బేలూరు మఠానికి తీసుకువెళ్ళి దహనం గావించారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు ఒక సుందర దేవాలయం నిలిచి ఉంది. మరొక దేవాలయం ఆమె జన్మస్థానమైన జైరాంబాట్లో ఆమె జీవితానికి, లీలలకు స్మృతి చిహ్నంగా నిర్మించారు. ప్రపంచ చరిత్రలో మాతృదేవి ఒక విలక్షణమైన వ్యక్తి. ఆమెలో ఆదర్శ గృహిణి, ఆదర్శ సన్యాసిని, ఆదర్శ మాత, ఆదర్శ గురువును చూస్తాం. మనం నివసించే ఈ భూగోళంపై మాతృదేవి ఒక విలక్షణమైన ఉదాహరణగా నిలిచిపోయారు. ఆమెలో ఉన్న పరిపూర్ణ అమాయకత్వం కఠినాతి కఠిన హృదయాలను సైతం ద్రవింపజేస్తుంది. ఆమె ప్రేమలో అర్హులు, అనర్హులు అనే వ్యత్యాసం లేదు.
ఆమె దృష్టిలో సాధువు పాపి కూడా తన అమూల్య సంతానమే. ఆమె విశాల హృదయం మానవజాతినంతా తన మాతృఒడిలో ఇముడ్చుకున్నారు. ఆ మానవుల్లో అధమాధములకై శ్రమించడం, బాధపడడం తన భాగ్యంగా భావించారు. ఈ ప్రేమమూర్తిలో మనం ప్రేమస్వరూపిణి అయిన విశ్వజనని దర్శించకపోతే ఇంకెక్కడ చూడగలం? కానీ గర్భితమైన ఈ నిగూఢ ప్రేమ శక్తి బాహ్యంగా మనకు ప్రస్ఫుటమవుతున్న సామాన్య శక్తి కంటే ఎంతో అతీతమని గ్రహించగల బుద్ధి సూక్ష్మత మాత్రం మనకు ఉండాలి. దివ్యజనని శారదాదేవి ఉపదేశాలు జీవిత నిగూఢత. తృప్తితో సమానమైన సంపద, ఓర్మితో సమానమైన సద్గుణం లేదు. చూడు నాయన, కష్టాలు కలికాలం కాపురం ఉండవు. కష్టాలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి, కానీ వంతెన క్రింద నీళ్ళ అవి దొర్లిపోతాయి. భయపడకు, మానవ జన్మ దుఃఖభూయిష్టం. భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ దుఃఖాన్ని ఓర్మితో భరించాలి. మానవ శరీరాన్ని మనస్సును ధరించిన వారెవరూ, అది భగవంతుడైనా సరే, కష్టాల నుండి తప్పించుకోలేరు. అవతార పురుషులు, సాధు పురుషులు సామాన్య మానవుల పాపభారాన్ని తమపై వేసుకొని మానవ కళ్యాణం కోసం త్యాగాలు చేసి కష్టాలను అనుభవించవలసి వచ్చింది. నాయన, భగవత్ సంకల్పం లేకపోతే గడ్డి పరక కూడా కదలదు. మంచి రోజులు వచ్చినప్పుడు నీ ఆలోచనలు భగవంతుని వైపుకు మరలుతాయి. కానీ చెడ్డ రోజుల్లో అంతా చెడే. ఇదంతా భగవంతుని ఇష్టానుసారమే జరుగుతుంది. భగవంతుడు మానవుని తలంపు ద్వారా తన సంకల్పాన్ని వ్యక్తపరుస్తున్నాడు. నరేంద్రుడికి, స్వామి వివేకానందకి ఎంత శక్తి ఉంది? భగవంతుడు అతడి ద్వారా పనిచేయడం చేతనే చేయాలనుకున్న పనిని సాధించగలిగాడు. అతడు ఏం చేయాలో భగవంతుడికి తెలుసు. మానవుడు సంపూర్ణంగా భగవంతుని పాదపద్మాలను శరణు వేడితే భగవంతుడే అతడికి సర్వం సమకూరుస్తాడు. మానవునికి తాను చేసిన కర్మను అనుసరించి కార్యకారణ సంబంధం ప్రకారం ఫలితం చేకూరుతుంది. కాబట్టి అతడు అన్నిటినీ భరించి తీరాలి. పురాకృత కర్మానుభవం ప్రస్తుతం చేయనున్న కర్మను ప్రభావితం చేస్తుంది. భగవన్నామం జపిస్తూ భగవంతుని స్మరిస్తూ భగవంతుని ప్రార్థిస్తే దుష్ట కర్మానుభవం నశిస్తుంది. నీకు కష్టం కానీ సందేహం కానీ కలిగినప్పుడు, వికాసం కావలసి వచ్చినప్పుడు కానీ కన్నీటితో భగవంతుని ప్రార్థించు. నీ దోషాలన్నింటినీ తొలగించి నీ మనోవేదనను పోగొట్టి ఆయన నీకు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దుఃఖతప్తమైన నీ హృదయాన్ని భగవంతుని ముందు తెరువు. హృదయపూర్వకంగా విలపిస్తూ ఇలా ప్రార్థించు: ఓ ప్రభు, నన్ను నీ దగ్గరకు తీసుకుని మనశ్శాంతిని ప్రసాదించు. అలా చేస్తూ పోతే నీకు క్రమంగా మనశ్శాంతి కలుగుతుంది. ప్రార్థనను అలవాటు చేసుకున్నవాడు కష్టాలను అతిక్రమించి జీవితంలో సమస్యల నడుమ కూడా శాంతంగా నిశ్చలంగా ఉంటాడు. నాయన, శ్రద్ధ అనేది అంత సులభమా? శ్రద్ధ అనేది ఆఖరు మాట. శ్రద్ధవాన్ లభితే జ్ఞానం, శ్రద్ధ కలవానికే జ్ఞానం లభిస్తుంది. భగవంతుడు మనకు స్వంతమైనవాడు. అది అతనితో మనకు గల శాశ్వతమైన సంబంధం. ఆయన అందరికీ సొంతమైన వాడే. మన వ్యాకులత తీవ్రతపై భగవత్ సాక్షాత్కారం ఆధారపడి ఉంది. భగవత్కృప అంటే భగవంతుడిని చూడకుండానే ఆయనను సొంతవానిగా భావించి ఆయనను ప్రార్థించడమే. భక్తి వలన అసాధ్యం సుసాధ్యం అవుతుంది. గురుదేవులను హృదయపూర్వకంగా ఒక్కసారైనా ప్రార్థించిన వారికి భయపడవలసింది ఏమీ లేదు. నిరంతరం ఆయన్ను ప్రార్థించడం వలన ఆయన అనుగ్రహంతో ప్రేమ, భక్తి కలుగుతాయి. నాయన, ఆధ్యాత్మిక జీవితానికి ఇదే కీలకం. ఈ ప్రేమ బృందావన గోపికలను కలిగింది. శ్రీకృష్ణుడు తప్ప వారికి ఈ ప్రపంచంలో మరేమీ తెలియదు. నీలకంఠుని పాటలోని ఒక చరణంలో ఇలా ఉంది: ఈ అమూల్యమైన ఈ ప్రేమరత్నాన్ని అతి జాగ్రత్తగా భద్రపరచుకో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ శారదాదేవి
నిర్యాణం తర్వాత ఉపదేశాల్లో పార్ట్ 8 చెప్పడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 9 చెప్తాను. నేను చెప్పిన ఈ శారదాదేవి జీవితం ఉపదేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి, ఒకవేళ నేను ఇందులో చెప్పడంలో ఏమన్నా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.